హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వ్లాగ్ చూస్తేనే తెలిసిపోతుంది. మేము రిటర్న్ కర్ణాటకకు వచ్చిన వ్లాగ్ ఇది. సో, హరీబరీగా ట్రైన్ అయితే ఎక్కేసి కొంచెం రిలాక్స్ అయిపోయి ఎవరి ప్లేసెస్‌లో వాళ్ళైతే కుదుటగా కూర్చున్నాము. ఇక్కడ మా డ్యాడీ అండ్ కృతిక్. నాకు పిల్లలతోటి మా డ్యాడీ కన్వర్జేషన్ చాలా నచ్చుతది. మా కృతిక్ అక్కడ కింద ఫోటోస్ మా డ్యాడీ తీస్తుంటే, మా వరుణ్ ఏమో నేను పైకెక్కుతానని చెప్పి పైకెక్కేసాడు. పిల్లలు ఆల్మోస్ట్ ఒక ప్లేస్‌లో ఉండరు కాబట్టి, అమ్మ చేతిలో నుంచి నాన్న దగ్గరికి, నాన్న దగ్గర నుంచి మామ దగ్గరికి, మామ దగ్గర నుంచి నా దగ్గరికి అలా సౌండ్ ఆఫ్ సర్కిల్ చేస్తూనే ఉంటాడు మా రిత్విక్. కొంచెం కొంచెంగా పిల్లల్ని మేనేజ్ చేస్తూ అయితే మా జర్నీ చాలా హ్యాపీగా అయితే అయింది. సో, ఇక్కడ ముచ్చట్ల టైం అన్నమాట. నేను, అమ్మ, డ్యాడీ మాతో పాటు మా పేరెంట్స్ వచ్చారు కాబట్టి ఈసారి జర్నీ అయితే చాలా హ్యాపీగా అయితే అయిపోయింది. ఇంతకు ముందుసారి వచ్చినప్పుడు మేము మా పిల్లలతోటే వచ్చాము. చాలా స్ట్రెస్‌గా, చాలా హరీబరీగా అయితే వచ్చాము. ఈసారి అలాంటి టెన్షన్స్ ఏవీ లేవు. పిల్లలతోటి గోల చేసినా, ఏం చేసినా మనతో పాటు పేరెంట్స్ ఉన్నారు అనుకోండి. చాలా హ్యాపీగా అయితే జర్నీ అయితే అయితుంది. ఎందుకంటే కొంచెం మనకి ఇబ్బంది ఉండదు. ఏడ్చినా, ఏదైనా కావాలి అన్నా ఒక్కళ్ళే ఉన్నప్పుడు కొంచెం స్ట్రగుల్స్ అయితూ ఉంటాము. మనతో పాటు మన పేరెంట్స్ ఉంటే వాళ్ళు పట్టుకుంటారు. కొంచెం కన్వీనియంట్‌గా అయితే ఉంటది. నా వీడియోస్ నచ్చితే తప్పక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. నాకు ఈరోజు 278 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను జస్ట్ ఇది సరదాగా అయితే షూట్ చేసుకున్నాను. ఎందుకంటే పోస్ట్ చేస్తానో లేదో తెలియదు. నేనొక్కటే షార్ట్ అప్‌లోడ్ చేద్దాము అనుకున్నాను. కాకపోతే కొంచెం కొంచెంగా సరే కొంచెం క్లిప్స్ అయితే తీసుకుందాము. అప్‌లోడ్ చేస్తే చేస్తాను. లేదంటే లేదు అన్నట్టుగా తీశాను. ఇక్కడ అయితే మా అమ్మ తీస్తున్నారు మాకు వీడియో. దాని తర్వాత నేను తీశానని. సో, ఇలా అయితే మా కృతిక్‌ని పడుకోబెట్టేసి కొంచెం టైం తీసుకొని మేమిక్కడ ఫ్రీగా మాట్లాడుకుంటున్నాము. ట్రైన్ జర్నీ అయితే ఈసారి చాలా బాగా అయిందని అయితే చెప్పుకోవాలి. సో, కృతిక్ అయితే హాయిగా పడుకున్నాడు. ఫుల్‌గా స్వెటర్, క్యాప్ ఏసి అయితే పడుకోబెట్టేసాము. ఎందుకంటే కొంచెం కూల్‌గా అయితే ఉంది. అండ్ మా వరుణ్ ఇక్కడ కొంచెం నిద్రగా పడుకోవాలా? వద్దా? ఏం చేయాలి? అన్నట్టుగా మా వరుణ్ ఇక్కడ టైమ్ పాస్ చేస్తున్నాడు. సో, అమ్మ కాబట్టి వీడియో తీసిందంటే అమ్మ మీకు వీడియోలో కనిపించట్లేదు. అండ్ సంక్రాంతి ఫెస్టివల్ అయితే ఈసారి చాలా బాగా అయింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా యాదాద్రి, స్వర్ణగిరి చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకున్న టెంపుల్ అయితే ఈసారి అయితే వెళ్ళొచ్చేసాము. సో, ఇంకా నా నెక్స్ట్ వీడియోస్‌లలో నేను ఇంకొక 2 ప్లేసెస్‌కైతే వెళ్ళాలి అనుకుంటున్నాను. సో, వెళ్తే తప్పక పోస్ట్ చేస్తాను. ఏ ప్లేస్ అనేది కూడా నేను వెళ్ళినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అందుకోసమనే ప్లేస్ నేమ్ మీకు ఇక్కడ రివీల్ చేయట్లేదు నేను. సో, అమ్మ వాళ్ళొచ్చిన తర్వాత మేము కృష్ణ అండ్ మలప్రభ అక్కడికెళ్ళినట్టే అదైతే నేను షార్ట్స్ పోస్ట్ చేశాను. లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పక చూడండి. అండ్ మీకు తెలుసా 2 రివర్స్ కలిసే ప్లేస్‌ని ఏమంటారు? అసలు కూడలి సంగం అంటే ఏమిటి అనేది? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే నా నెక్స్ట్ వీడియో అయితే అదే పోస్ట్ చేస్తాను కూడలి సంగం. అక్కడ ప్లేసు, అక్కడ స్వామివారు, ఆ టెంపుల్ గురించి నేను నెక్స్ట్ నా వీడియో అయితే అదే పోస్ట్ చేస్తాను. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? తప్పక అయితే నా వీడియో చూడండి. ఇక్కడ అన్ని ముచ్చట్లు అయిపోయాయి. ఇంకా మా డ్యాడీ ఫోన్‌లో బిజీ అయిపోయారు. వరుణ్ ఫోన్‌లో బిజీ అయిపోయారు. అండ్ నేను, మామ ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. సో, ఎవరి ఫోన్‌లో వాళ్ళు బిజీ. మా అమ్మ అయితే ఇంకా డీప్ స్లీప్ కొంచెం స్లీప్‌లోకి వెళ్ళిపోయింది. అంద ఎవరి పొజిషన్స్ వాళ్ళకెళ్ళిపోయాము అన్నప్పుడే మళ్ళీ మా కృతిక్ లేచాడు. ఇంకా సో, నైట్ టైం కదా! ఇంకా ఫుడ్ తినేసి ఇంకా హ్యాపీగా పడుకోవడమే. ఇంకా వేరేది ఏది లేదు. సో, ఇక్కడ రిలాక్స్‌గా పడుకొని, లేచి, ఫ్రీ అయ్యి ఇక్కడమైతే అందరం అన్నం తినేస్తున్నాము. సో, ఇంటి దగ్గర నుంచే ఫుడ్ అయితే తీసుకొచ్చాము. ట్రైన్‌లో కొంచెం స్టమక్ ఫీలింగ్‌గా అనిపించదు. అందులో కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపియదు. కొంచెం మనం ఇంటి దగ్గర నుంచి ఒక బాక్స్ తీసుకొచ్చాము అంటే కడుపు నిండా తిని హాయిగా పడుకోవచ్చు. అప్పుడు జర్నీ కూడా అంతగా తెలియదు. ఫుడ్ ప్రాబ్లమ్ అనుకుంటే అసలు జర్నీ కూడా అట్లనే అయిపోతది. సో, నేనైతే ట్రైన్‌లో కావాల్సిన స్నాక్స్, వాటర్ బాటిల్ ఇలాంటివి అయితే తీసుకుంటాను. అన్‌ఎక్స్‌పెక్టెడ్ టైమ్స్‌లో టిఫిన్. ఎనీవేస్ హ్యాపీగా అయింది మా